జయ శుభకర వినాయక శ్రీకాణి భాగవర సిద్ధి వినాయక. నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శుభయోగం శీర్షికన శుక్రవారం సందర్భంగా ఇంద్రకీలాద్రి క్షేత్ర వైభవం ఏంటో, ఇంద్రకీలాద్రి క్షేత్రం వెనుక ఉన్నటువంటి రహస్యాలేంటో పరిశీలిద్దాం. ఇంద్రకీలాద్రి క్షేత్రం మీద ఉన్నటువంటి కనకదుర్గమ్మను దర్శనం చేసుకోవటం ద్వారా కలియుగంలో అనేక రకాలైన సమస్యల నుంచి చాలా సులభంగా బయటపడవచ్చు. అయితే ఈ ఇంద్రకీలాద్రి క్షేత్రం వెనుక ఎన్నో అద్భుతమైన రహస్యాలు దాగి ఉన్నాయి. ప్రతిరోజు కూడా రాత్రి సమయంలో ఇంద్రకీలాద్రి పైభాగంలో ఒక వెలుతురు, ఒక కాంతి అందరికీ కనిపిస్తూ ఉంటుంది. ఆ వెలుగు, ఆ కాంతి వెనుక ఉన్నటువంటి రహస్యాన్ని పరిశీలిస్తే ఇంద్రకీలాద్రి పైభాగంలో చింతామణి గణపతి ఆలయం అనే ఒక పేరు కలిగినటువంటి గణపతి ఆలయం ఉంది. ఆ గణపతి ఆలయంలో ఒక గూడు ఉంటుంది. ఆ గూడులో ఒక దీపాన్ని వెలిగిస్తారు. ఆ ఆలయానికి వెళ్ళటం చాలా దుర్లభం. ఆ ఆలయంలో గణపతి దగ్గర ఉన్న గూడులో వెలిగించే దీపమే ఇంద్రకీలాద్రి పర్వతం మీద రాత్రి సమయంలో వెలుగును ప్రసరిస్తూ ఉంటుంది. అయితే అమ్మవారు ఇంద్రకీలాద్రి పర్వతం మీద ఆవిర్భవించిన తర్వాత అమ్మవారి కుడి నేత్రం సూర్యనేత్రం, ఎడమ నేత్రం చంద్రనేత్రం కాబట్టి ఇంద్రకీలాద్రి పర్వతానికి ఒకవైపు మొత్తం కూడా వేడిగా ఉంటుంది, ఇంకోవైపు మొత్తం కూడా చల్లగా ఉంటుంది. ఆ విధంగా అనేక సంవత్సరాలు ఇంద్రకీలాద్రి పర్వతంలో కొంత భాగం వేడిగా, కొంత భాగం చల్లగా ఉంటున్న తరుణంలో కాలక్రమంలో సహ్యాద్రి పర్వత ప్రాంతాలలో బ్రహ్మదేవుడు తపస్సు ఆచరిస్తున్న తరుణంలో ఆ పరిసర ప్రాంతాల్లో ఒక అమలక వృక్షం కింద పరమేశ్వరుడు, శ్వేత అశ్వత్థ వృక్షం కింద విష్ణుమూర్తి బ్రహ్మదేవుడికి ప్రత్యక్షమయ్యారు. ఆ తర్వాత ఈ అమలక వృక్షము, శ్వేత అశ్వత్థ వృక్షము ఈ రెండూ కూడా రెండు నదులుగా మారిపోయినాయి. ఒక నది పేరు కృష్ణ, ఇంకొక నది పేరు వేణి. అలా ఈ రెండు వృక్షాలు కూడా కృష్ణ, వేణి అనే నదులుగా మారి ప్రవహిస్తూ ఒక ప్రత్యేకమైనటువంటి ప్రదేశం సతారా అనే ప్రదేశంలో కలిసి కృష్ణవేణిగా మారి ఆ కృష్ణవేణి ప్రవాహం మొత్తం కూడా ఇంద్రకీలాద్రి పర్వతం దగ్గరకు వచ్చిన తరుణంలో ఆ కృష్ణవేణి నదికి ఉన్నటువంటి ఒక అల అమ్మవారి ముక్కుపుడకను తాకితే అప్పుడు అమ్మవారు కలియుగాంతంలో నువ్వు నా ముక్కుపుడక దగ్గరకు వద్దువు కానివి, ఇప్పుడు మాత్రం నా కొండ భాగాన్ని చీల్చుకుంటూ నువ్వు ప్రవహించి సముద్రంలో కలువు అని అమ్మవారు ఆజ్ఞాపిస్తుంది. అప్పుడు కృష్ణవేణి నది ఇంద్రకీలాద్రి పర్వతాన్ని గట్టిగా ప్రవాహంతో గుద్దితే ఆ ఇంద్రకీలాద్రి పర్వతం రెండు భాగాలుగా విడిపోయింది. సూర్యనేత్రానికి సంకేతమైనటువంటి వేడి భాగము ఒక భాగము, చంద్రనేత్రానికి సంకేతమైనటువంటి చల్లటి భాగం ఒక భాగం. ఆ చల్లటి భాగమే ఇంద్రకీలాద్రి పర్వతంగా ఇప్పటికీ ఉండిపోయిందని, వేడిగా ఉన్నటువంటి ఆ సూర్యనేత్ర భాగం మంగళగిరి అయ్యిందని, అక్కడే నరసింహస్వామి వారు కూడా ఆవిర్భవించారని స్థల పురాణం మనకు తెలియజేస్తోంది. అలా కృష్ణవేణి నది వచ్చి ఆ ఇంద్రకీలాద్రి కొండను ఢీకొట్టిన తరుణంలో ఒక చిన్న రంధ్రం ఏర్పడి ఆ కొండ నుంచి ఒక చిన్న ముక్క బయటికి వచ్చి అది తేలుతూ వెళ్ళి తేలుకొండ అనే ప్రదేశంగా మారిందని, ఆ తేలుకొండ యనమల కుదురు దగ్గర ఆగిందని, అక్కడ పరమేశ్వరుడు వెలిశాడని స్థల పురాణం తెలియజేస్తోంది. ఇంద్రకీలాద్రి మీద అమ్మవారు వెలిసినప్పుడు అనేక నదులు, పుణ్యతీర్థాల శక్తి మొత్తం కూడా సాక్షాత్తు పరమేశ్వరుడు ఒక కుండంలో ఉంచి కుండాన్ని ఏర్పాటు చేశాడని, ఆ కుండం పేరు దుర్గా కుండమని, ఆ దుర్గా కుండములో ఎప్పటికీ ఎండిపోని నీరు ఉన్నటువంటి ఒక బావి ఉంటుందని, దానికి కారణం ఆ బావి కింద దేవతలు వరుణ యంత్రాన్ని ప్రతిష్ఠించారని స్థల పురాణం తెలియజేస్తోంది. అంతటి శక్తివంతమైనది దుర్గా కుండము. ఇది ఇంద్రకీలాద్రి పర్వతం మీద ఉంటుంది. కాబట్టి అంతటి మహిమాన్వితమైనటువంటి ఆ దుర్గాకుండంలో అంబాభట్టు అనే పేరు కలిగినటువంటి ఒక భక్తుడు ఒకానొక సమయంలో స్నానాన్ని ఆచరించడం ద్వారా అనేక పాపాల వల్ల వచ్చినటువంటి అనారోగ్య సమస్యలని పోగొట్టుకున్నాడని కూడా పద్మపురాణంలో మనకు చెప్పడం జరిగింది. కాబట్టి ఇంద్రకీలాద్రి క్షేత్ర వైభవాన్ని, రహస్యాన్ని తెలుసుకుంటూ కనకదుర్గాదేవిని ఆరాధన చేయటం ద్వారా అమ్మవారి సంపూర్ణమైన అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రులు కావచ్చు. రేపటి శుభయోగం శీర్షికన శనివారం సందర్భంగా హనుమాన్ బాహుకు ఆవిర్భావ వైభవం ఏంటో, హనుమాన్ బాహుకు పఠిస్తే ఎటువంటి సత్ఫలితాలు కలుగుతాయో పరిశీలిద్దాం. నమస్కారం.
ముక్తిప్రదం ముముక్షాణం తం దదర్శ మహాముని. ముముక్షువులకు ముక్తినివ్వగలిగేటువంటి ఆ పర్వతాన్ని చూసి అప్పుడు ద్రోణుడి వద్దకు వెళ్ళేట. ద్రోణుడు అంటే ద్రోణ పర్వత ప్రభువు వద్దకు వెళ్ళాడు. ఋషులు కనుక కొండ కాకుండా దేవతా రూపాన్ని కూడా చూడగలరు వాళ్ళు. ద్రోణుడి దగ్గరికి వెళ్ళగానే మహర్షులను చూస్తే పర్వతాలకి దేవతలకు కూడా భయము భక్తి రెండూ ఉంటాయి. భక్తి ఎందుకంటే గొప్పవారు కనుక, భయం ఎందుకంటే ఏ తేడా వస్తే ఏం చెప్పిస్తారోనని. ఈ రెండిటితో ఆ ద్రోణగిరి నమస్కారం చేశాడు. ఎవరికి? పులస్త్య మహర్షికి. అప్పుడు పులస్త్యుడు, హే ద్రోణ, త్వం గిరీంద్రోసి సర్వదేవైశ్చ పూజిత. ఓ ద్రోణగిరి, నువ్వు చాలా గొప్పవాడివి, దేవతలందరి చేత పూజింపబడుతున్నావు. దివ్యౌషధి సమాయుక్త, రకరకాల దివ్య ఔషధులతో కూడినటువంటి వాడివి. పైగా సదా జీవనదో నృణం, జీవన దహ, జీవనము ఇచ్చువాడు, అందరినూ పోషించేవాడు నువ్వు. నీ దగ్గర కూడా అడగడానికి వచ్చానయ్యా నేను, ఇస్తావా నాకు? అర్థీ తవాంతిక ప్రాప్త. వచ్చాను ఎందుకంటే నేను కాశీవాసిని. కాశీవాసి అంటే ఒక రెస్పెక్ట్ ఉందండి ఇక్కడ. అది కాశీస్థోహం మహామునికి, నేను కాశీవాసిని ఏంటువంటి వాడిని. ఏమిటి అడుగుతాను, ఇస్తామంటే మీరు ఏది అడిగితే అది ఇస్తానండి అన్నాడు. చాలా సంతోషం, మాట మీద ఉండు. విశ్వేశ్వరస్య దేవస్య కాశీనామ్ని మహాపురి ఎత్ర పాపి మృతసజ్జ పరం మోక్షం ప్రియాతి. కాశీ తెలుసు కదా, దేవదేవుడైన విశ్వేశ్వరుడున్న చోటు అది. అక్కడ మరణించిన పాపాత్ముడు కూడా ముక్తి పొందుతాడయ్యా. అది ఆ క్షేత్రం యొక్క గొప్పతనం. మిగిలిన క్షేత్రాల్లో సాధన చేసి ముక్తి పొందిన వాళ్ళు ఉండవచ్చు, మరణిస్తే ముక్తి పొందవచ్చు సాధన చేసిన వాళ్ళు. సాధన చేయని పాపాత్ములకు పాపఫలం ఉంటుంది. కానీ కాశీలో పాపాత్ముడు మరణించిన ముక్తి వస్తుంది. అది దాని యొక్క ప్రత్యేకత. ఎత్ర గంగాగత సాక్షాత్ విశ్వనాథోపి ఎత్ర వై. అక్కడ గంగ ఉంది, విశ్వనాథుడు ఉన్నాడు. అలాంటి చోట ఈ కొండ తీసుకెళ్ళి పెడదామనుకుంటున్నాను. ఏది? గోవర్ధనగిరిని తీసుకువెళ్ళి కాశీలో పెడదామనుకుంటున్నాను. అయితే అది అక్కడ పెట్టి అక్కడ తపస్సు చేసుకుంటాను. ఎందుకు? కాశీ ఇలాంటి గొప్ప క్షేత్రం ఉందా? పైగా నీ కొడుక్కు కూడా గొప్పతనం లభిస్తుంది. ఎందుకంటే గంగ ఉన్న చోట, విశ్వనాథుడు ఉన్న చోట కొండ ఉంది అంటే అది ఘనకీర్తి కదా. అందుకే తత్రైవ స్థాపయిష్యామి ఎత్ర కోపి న పర్వత. ఎందుకంటే నేను కాశీలో చాలా కాలం ఉన్నాను, ఒక కొండ లేదు అక్కడ. కాశీలో పర్వతాలు, అందుకే తీసుకెళ్ళి అక్కడ పెడతాను. వనాలు ఉండేవి, ఇప్పుడు అవి కూడా సిటీలు అయిపోయేది, వేరే విషయం. ఎన్ని వనాలు ఉన్నాయో కాశీకి సంబంధించిన గ్రంథాల్లో చాలా చూపిస్తారు ఇక్కడ. అది అసలే ఆనంద వనం అది, అందులో వనాలకు కోదమేమిటి. పర్వతాల్లో కానీ కొండ తీసుకెళ్ళి పెట్టుకుని కొండ మీద తపస్సు చేసుకుని చాలా బాగుంటుందయ్యా. అందుకే ఈ కొండను అక్కడ తీసుకెళ్తాను అంటే దుఃఖం కలిగింది. ఎందుకు? కొడుకుని ఇంటి నుంచి తీసుకెళ్ళిపోతాడు, ఎవడికి బాధ కలగదు. అప్పుడు అంటున్నాడు, పుత్రస్నేహాకులోహం వై పుత్రో మేయం అతిప్రియ. అయం మే అతిప్రియ పుత్ర, ఇతడు నాకు అతి ప్రియమైనటువంటి పుత్రుడు. కానీ తే శాపభయభీతోహం దదామ్యనం మహామునే. నువ్వు ఎక్కడ చెప్పిస్తావని భయంతో ఇచ్చేస్తున్నాను, తీసుకెళ్ళవయ్యా అని. హే పుత్ర గచ్చమునినా, వెళ్ళు, మంచి చోట్లనే పెడతాడులే. ఎందుకంటే భరతవర్షానికి ఇటువైపు ఉన్నాను నేను. ఇతడు నేను తీసుకెళ్ళి అద్భుతమైన కర్మభూమి అని భారతదేశంలో పెడతాడట. ఎంత విశేషం తెలుసా? మనం శాల్మలి ద్వీపంలో మనం ఉన్నాం. భరతవర్షానికి పశ్చిమ వైపు. భారతే కర్మకే శుభే త్రైవర్గ్యం లభ్యతే యత్ర. పైగా తీసుకెళ్ళేది ఎక్కడంటే భారతదేశంలో ధర్మ అర్థకామమోక్షములు 4 లభిస్తాయి. మరి త్రైవర్గ్యం ఎందుకన్నా అంటే అర్థకామములు కలిపి ఒక వర్గంగా విభజించడం ఉన్నది. అప్పుడు ధర్మ అర్థకామములు కలిపి కామమనే చెప్పబడుతూ మోక్షము ఇది ఇస్తారు. పైగా త్రైవర్గ్యం అంటే మాటికి వర్గము కిందకు వచ్చేవి ధర్మ అర్థ కామములే. మోక్షం వర్గం కిందకి రాదు, అపవర్గం అవుతుంది ఇక్కడ. ఇక్కడ అన్నీ అక్కడ సిద్ధిస్తుంది. అందుకే త్రైవర్గ్యం లభ్యతే యత్ర నృభిర్మోక్షమపి క్షణాత్. ఈ చెప్పడం ఉద్దేశం అంటే భారతదేశం గొప్పదని చెప్పాడు. పురుషార్థములు 3 లభించడమే కాకుండా పరమ పురుషార్థమైన మోక్షం కూడా సిద్ధించే చోటు అది అనగానే అప్పుడు గోవర్ధనుడు, సరే నాన్న వెళ్ళమన్నాడు, వెళ్తాను, ఈయన తీసుకెళ్తాన్నాడు. సరే, ఋషిని అడిగాడు, నన్ను ఎలా తీసుకెళ్తావు నువ్వు, అది చెప్పు. ఇక్కడ కొండగా ఉన్న నన్ను నువ్వు ఎలా తీసుకెళ్ళగలవు అన్నాడు. నా తపశ్శక్తిని తక్కువ అంచనా వేసావా అన్నాడు. ఇక్కడ సులభంగా తీసుకెళ్ళగలను నిన్ను అని చెప్పి, నువ్వు ఎంత బరువున్నా పర్వాలేదు తీసుకెళ్ళగలను. వాహయామి కరేత్వాం వై యావత్ కాశీం సమాగత. నేను కాశీని చేరే వరకు కూడా నేను చక్కగా తీసుకెళ్ళి పెట్టేయగలను, ఆ తపశ్శక్తి నాకున్నది అంటే. సరే అయితే ఒక్కటి, నన్ను ఒక్కసారి దించేవా ఎక్కడైనా, మరి నువ్వు తీయలేవు, అది మాత్రం గుర్తుపెట్టుకో. ఆ షరతుకు ఒప్పుకుంటే తీసుకెళ్ళు. మళ్ళీ చెప్పించేస్తా ఇవన్నీ మొదలెట్టు. మళ్ళీ ఇక్కడ మునే యత్ర స్థలే భూమ్యాం స్థాపనామే కరిష్యసి కరిష్యామి నచోత్థానం తద్భూమ్యా శపథో మమ. నాకు కొన్ని శపథాలు ఉంటాయి, శపథం నెరవేర్చుకోవాలి కదా.
ఒకవేళ నువ్వు ఎక్కడైనా దించేసావా, ఎందుకంటే నీ ప్రతాపం ఎంతో నువ్వు చెప్పావు, నీ శక్తి ఎంతో, మరి నా శక్తి నేను చూపించాలి కదా. ఒకవేళ నువ్వు తట్టుకోలేక నన్ను దింపేసేవే అనుకో, మళ్ళీ నన్ను లేపలేవు సుమా, ఇది శపథం నాది అన్నాడు. ఇక్కడ నన్ను ఏమనుకుంటున్నావయ్యా, అక్కడ తీసుకెళ్లే వరకు ఆపేదే లేదన్నాడు. సరే కానీ అన్నాడు. ఇక్కడ అలా వెళుతూ ఉండగా క్రమంగా మునే కరతలే తస్మిన్ నారురోహ మహాచల ప్రణమ్య పితరం, ద్రోణ పర్వతాలకు నమస్కారం చేసి ఆయన అరచేతులకు వెళ్ళాడు. తపశక్తితో తీసుకువెళ్ళిపోతున్నాడు పులస్త్యుడు. అంటే అప్పుడో ఒకడు ఎత్తాడనమాట గోవర్ధనాన్ని, చక్కగా తీసుకువెళుతున్నాడు. తీసుకువెళుతుంటే త్రోవలో ఆశ్చర్యకంగా స్వతేజో దర్శయన్ నృణాం ప్రాప్తో భూత్ వ్రజమండలే, ఆ తీసుకెళ్తుంటే వ్రజమండలం కనబడింది దానికి. వెంటనే జాతిస్మరో గిరిస్తత్ర, జాతిస్మర అంటే పూర్వజన్మ గుర్తు రావడం, అది ఇక్కడ. అక్కడికి చూడగానే ఆయన తన పూర్వస్థితి, ఇక్కడ జన్మ ఏమిటానికి పూర్వస్థితి గుర్తుంది. పూర్వస్థితి ఏమిటి, గోలోకంలో బృందావనంలో ఉన్నాడు, ఆ భూమికి ఇది కనుక అది గుర్తుకొచ్చి, అబ్బా ఎంత బాగుందో, ఇక్కడ ఉండాలిగా, నేను ఇంకెక్కడికి వెళ్ళను అనుకున్నాడు. ఇక్కడ అనుకోవడం ఆలస్యం. ఆయన ఎందుకు ఇది ఇక్కడే అనుకుంటున్నామంటే ఎప్పుడో కృష్ణుడు చెప్పడం గుర్తొచ్చింది. ఇది పరిపూర్ణతమ సాక్షాత్ శ్రీకృష్ణో భగవాన్ స్వయం అసంఖ్య బ్రహ్మాండపతి వ్రజే అత్ర అవితరిష్యతి. కొంతకాలం తర్వాత ఈ వ్రజమునందు సమస్త బ్రహ్మాండ గోళమునకు పతి అయినటువంటి రాధాపతి అవతరిస్తాడు. కాబట్టి నేను ఇక్కడే ఉండాలి, ఎందుకంటే గోలోకంలో ఆయనకు సన్నిహితంగా ఉన్నాను, మరి ఆయన ఇక్కడికి వస్తే నేను ఉండొద్దు అనుకున్నవాడై, పైగా మామూలు కాదు, ఇక్కడ ఆయన అన్ని లీలలు చేస్తాడు. ఎన్ని రకాల లీలలంటే బాలలీలాంచ కైశోరీంచేష్టాం గోపాల బాలకై, బాలలీలలు కైశోర లీలలు చేస్తాడు. దానలీలా మానలీలాం హరిరత్ర కరిష్యతి, వివిధమైన లీలలు ఆచరిస్తాడు. అలాంటి స్వామి లీలలు ఆచరించే చోట నేను ఉండకపోతే ఎలాగా, నేను చూడకపోతే ఎలాగా అనుకున్నవాడై, తస్మాన్ మయాచ గంతవ్యం భూమిశ్చేయం కళిందజా, యమునా నదీ తీరంలోకి నేను వెళ్ళి తీరాలి. ఓం నమో నారాయణాయ, ఓం నమః శివాయ, శ్రీమాత్రే నమః. లక్ష్మీనారాయణుల యొక్క ఆరాధన ఈ వైశాఖ మాసంలో చాలా విశిష్టం. విష్ణుమూర్తి యొక్క సహస్రనామావళి, లక్ష్మీదేవి యొక్క సహస్రనామావళితో పూజ చేసి, విష్ణుదేవునికి ప్రీతికరమైనటువంటి చక్ర పొంగలి, లక్ష్మీదేవికి ప్రీతికరమైనటువంటి అన్నపు పరమాణం బెల్లంతో చేసింది నైవేద్యంగా సమర్పించి, ఓం నమో నారాయణాయ వాసుదేవాయ మంగళం అనేటువంటి సూత్ర ప్రాతిపదికల్ని ఆచరిస్తూ, లక్ష్మీదేవి యొక్క బీజాక్షర మంత్రాన్ని గనక ఈరోజు పఠించినట్లయితే, శ్రీం హ్రీం నమః అంటూ ధ్యానించినట్లయితే, విష్ణుదేవుని యొక్క దివ్యవంతమైన అనుగ్రహంతో లక్ష్మీ కటాక్షాన్ని మనం పొందుతాం. ఇంటిల్లిపాది కూడాను సుఖ సంతోషాలతో జీవితాన్ని గడపడానికి ఆస్కారం ఉంది. ఈ రోజున అలంకార ప్రియుడైనటువంటి విష్ణుమూర్తికి తులసి మాలికను చక్కగా అమర్చి, లక్ష్మీదేవికి ప్రీతికరమైనటువంటి పద్మపుష్పాలతో పూజ చేస్తూ, అష్టలక్ష్మి స్వరూపంలో దాగినటువంటి ఆ యొక్క స్తోత్రాలన్నింటినీ కూడాను ఎవరైతే నిష్ఠగా ధ్యానిస్తారో వారికి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం, విష్ణుమూర్తి యొక్క దివ్యవంతమైనటువంటి అనుగ్రహం తప్పనిసరిగా కలిగి తీరుతుంది సుమా. శుక్రగ్రహము యొక్క గొప్ప విశేషతత్వం కూడా ఆ విష్ణుదేవుడు అనుగ్రహిస్తాడు. వివాహం కావలసినటువంటి వారికి కూడాను వివాహ స్థానం చక్కగా ప్రభావితం చేసి పెండిళ్ళు త్వరగా అవటానికి కూడా శుక్రుడు సహకరిస్తాడు. ఈ లక్ష్మీనారాయణ పూజ వల్ల అధిష్టాన దేవత అయినటువంటి రాజరాజేశ్వరి దేవిని కూడా ఈరోజు ఎవరైతే మనస్ఫూర్తిగా ధ్యానిస్తారో వారికి తప్పనిసరిగా అభిష్టములు నెరవేరుతాయి.
సర్వే జనా సుఖినో భవంతు. సహస్రశీరుషం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వతః పరమాం నిత్యం విశ్వం నారాయణగుం హరిం విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపజీవతి పతిం విశ్వస్యాత్మేశ్వరం శాశ్వతం శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం. సూర్యశౌర్యమథేందురింద్రపదవీ సన్మంగళం మంగళం. లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూత సమస్తదేవ వనితాం లోకైకదీపాంకురాం శ్రీమన్వందకటాక్షలబ్ధవిభో బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్యకుటుంబినీం సరసయాం వందే ముకుంద ప్రియాం. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన పరాభవనామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు వైశాఖ మాసం శుక్లపక్షం శుక్రవారం. సూర్యోదయం 5:43 సూర్యాస్తమయం 6:20 తిథి అష్టమి సాయంకాలం 7:22 వరకు. నక్షత్రం పుష్యమి రాత్రి 8:15 వరకు. వర్జం ఉదయం అంటే సూర్యోదయానికి ముందే 4:44 ప్రారంభమై సూర్యోదయం తర్వాత 6:17 వరకు ఉంది. ఇక్కడ మనం గమనించాల్సింది ఏమంటే సూర్యోదయ సమయానికి వర్జం ఉన్న దృష్ట్యా మనం తెల్లవారుకిట్ల 4:30 లోపులోనే నిద్ర లేవడం మంచిది. వర్జం సమయంలో నిద్ర లేవడం మంచిది కాదు. ఏ రోజైనా సూర్యోదయ సమయానికి నిద్రిస్తూ ఉండడం చాలా చాలా దోషం. కాబట్టి మనం వర్జం ప్రారంభానికి ముందే లేవడం మంచిదన్నమాట. ఈరోజు దుర్ముహూర్తం ఉదయం 8:14 నుంచి 9:04 వరకు. మరల మధ్యాహ్నం 12:27 నుంచి 1:15 వరకు. అమృతకాలం మధ్యాహ్నం 2:03 నుంచి 3:36 వరకు. రాహుకాలం శుక్రవారం కాబట్టి ఉదయం 10:30 నుంచి 12 వరకు. అష్టగౌరికి రీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 10:30 నేటి విశేషం శుక్రవారం సందర్భంగా వైశాఖ మాసం కాబట్టి సూర్యోదయానికి ముందే స్నానం చేయడం, శుక్రవారం సందర్భంగా లక్ష్మీనారాయణులకు మారేడు దళాలతో పూజించుకోవడం, లక్ష్మీ అష్టోత్తర శతనామ స్తోత్రాన్ని 108 సార్లు, లక్ష్మీ హృదయం రాత్రి 5 సార్లు, కనకధారాస్తవం 3 సంధ్యలలోనూ 3 సార్లు పారాయణ చేసుకోవడం ద్వారా లక్ష్మీదేవి యొక్క అనుగ్రహంతో సకల కార్యాలు సానుకూలమవుతాయి, సంపదలు సిద్ధిస్తాయి, అనుభవయోగ్యములు అవుతాయి, ధార్మికమైనటువంటి మార్గంలో సంపాదించడం సాధ్యమవుతుంది. అలాగనే శుక్రగ్రహ దోష నివారణకి గోచారంలో కానీ జాతకంలో కానీ లక్ష్మీనారాయణులకు కానీ గౌరీ పరమేశ్వరులకు కానీ తెల్లటి పుష్పాలతో పూజ చేసి పాయసం నివేదన చేయడం ద్వారా ఆ గ్రహ దోషాలను మనం నివారించుకోగలుగుతాం. నేటి ఆణిముత్యాలు. సుఖం మళ్ళీ మళ్ళీ కావాలనుకోవడమే దుఃఖం. రామదూత హనుమాన్ శ్రీరామదూత హనుమాన్ శ్రీరామదూత హనుమాన్ శ్రీరామదూత హనుమాన్. తన జీవితం మొత్తం మీద రామచంద్రమూర్తి చేతిలో చనిపోకముందు అతను ఓడిపోయింది ఇద్దరి చేతిలోనే. ఒకటి వాలి చేతిలో ఓడిపోయాడు, 2 కార్తవీర్యార్జునుడి చేతిలో ఓడిపోయాడు. దిక్పాలకుడిని కూడా ఓడించాడు, దేవతల్ని ఓడించాడు, ఇంద్రుణ్ణి ఓడించాడు. అంతటి శక్తివంతుడు, దుర్నిరీక్షుడు, అసలు చూడ్డం కూడా సాధ్యం కాదు. అంతటి తేజస్సుతో వెలిగిపోతుంటాడు. కొన్ని కోట్ల మంది రాక్షసులు నిరంతరం పరివేష్టించి ఉండి లంకాపట్టణాన్ని కాపలా కాస్తుంటారు. అటువంటి లంకాపట్టణంలో అతను
ప్రాణ సమానంగా భావించి దాచినటువంటి సీతమ్మ యొక్క జాడ కనిపెట్టాలనేటటువంటి సంకల్పం చేసుకుని బయలుదేరుతున్నారంటే అటువంటి సంకల్పం చెయ్యగలిగినటువంటి వాడు వేరొకడు ఎక్కడుంటాడు. అందుకని ఈయేష ఎంత గొప్ప సంకల్పం చేశారు. అందుకని ఈయేష పథమన్వేష్టం చారణా చరితే పథి. చారణా చరితే పథి అంటే చారణులు అంటే దేవగాయకులు. రామాయణంలోనే అనేక చోట్ల వాళ్ళ ప్రస్తావన వస్తుంది. శంకర భగవత్పాదులు చేసినటువంటి నవరత్నమాలికా స్తోత్రంలో కూడా చారణుల గురించినటువంటి ప్రస్తావన ఉంటుంది. చారణులు ఎప్పుడు శుభవార్తలు చెప్తూ ఉంటారు. సుందరకాండ ప్రారంభమే శుభవార్తలు దేవతలకి చెప్పేటటువంటి చారణుల యొక్క ఒక్కసారి వాళ్ళ స్మరణతో ప్రారంభమవుతుంది. అంటే సుందరకాండ ఎవరు చదువుతున్నారో ఎవరు వింటున్నారో వాళ్ళు శుభవార్త వింటారు అన్నది అన్యాపదేశంగా వాల్మీకి మహర్షి జాతికి ఇస్తున్నటువంటి అభయం. ఆ చారణులు దేవగాయకులు. వాళ్ళు భూమికి దగ్గరగా తిరుగుతూ ఉంటారు. వారు భూమి మీద దిగరు, ఆకాశ మార్గంలో వెడుతూ ఉంటారు. అంటే స్వామి హనుమ సముద్రం మీద కాకుండా సముద్రానికి తగలకుండా ఆకాశ మార్గంలో వెళ్ళడానికి నిర్ణయించుకున్నారు అన్నది భావన. ఇందుచేత అంతటి శక్తివంతుడు, అంతటి గమనవేగం కలిగిన వాడు, గరుత్మంతునితో సమానమైన వాడు కాబట్టి ఆయన వెళ్ళగలరు ఆకాశంలో. కాబట్టి తతో రావణనీతాయా సీతాయా శత్రుకర్షణ ఈయేష పథమన్వేష్టం చారణా చరితే పథి. అదే శ్లోకం సంసారం అనేటటువంటి సముద్రాన్ని తరించడానికి ఎటువంటి ఉపాయములను అనుష్ఠిస్తారో అటువంటి ఉపాయములు హనుమ ద్వారా ఆవిష్కరింపబడిన కాండ కాబట్టి అదే శ్లోకాన్ని వేరొక రకంగా అన్వయం అయినప్పుడు హనుమ వలన మాత్రమే మళ్ళీ అందులో ఇంకొక విషయం ఆవిష్కరింపబడుతుంది. ఆయన చారణా చరితే పది, చారణులు వెళ్ళినటువంటి మార్గంలో వెడుతున్నారు. చరణము అన్న మాట దేనికి అన్వయం అవుతుందంటే ప్రధానంగా వేదంలో ఉండేటటువంటి మంత్రభాగాలు ఉంటాయి. వేదంలో ఉండేటటువంటి మంత్రభాగాలకి సంబంధించినటువంటి విభాగాల్ని చరణములు అని పిలుస్తారు. చారణ చరితేపథి అంటే వేదము చేత చెప్పబడినటువంటి సంప్రదాయబద్ధమైనటువంటి మార్గంలో ప్రయాణం చేసి బ్రహ్మ విద్యాస్వరూపిణి అయినటువంటి సీతమ్మ జాడ తెలుసుకోవడానికి ఒక గొప్ప ఉపాసకుడు ఉపాసన ప్రారంభం చేశాడు. అంతర్ముఖత్వాన్ని, లంక అనబడేటటువంటి ఈ శరీరం లోపలికి వెళ్ళి ఇక్కడే ఉన్నటువంటి సీతమ్మ యొక్క దర్శనానికి వెడుతున్నాడు. అలా వెడుతున్నవాడు మహాసాధకుడు, మహాపురుషుడు. ఆయన తప్ప మిగిలిన వాళ్ళు ఈ కంటితో ఎదురుగుండా ఉన్న వాటిని చూసి ఆనందపడుతుంటే, భోగం అనుభవిస్తుంటే ఆయన ఈ కన్నులు మూసి వేదము చేత చెప్పబడినటువంటి మంత్రములను ప్రమాణంగా తీసుకుని చారణా చరితేపథి ఆ వేదము చెప్పిన సంప్రదాయ పద్ధతిలో అంతర్ముఖత్వంతో లోపల ఉన్నటువంటి బ్రహ్మ విద్యాస్వరూపిణి అయినటువంటి జగన్మాత దర్శనానికి బయలుదేరుతున్నారు. ఇది చెప్పడం ఆ శ్లోకానికి ఉన్నటువంటి ఆంతరమైనటువంటి అర్థం. అందులో రావణ అన్న చోట మధ్యలో ఉన్నటువంటి వా గాయత్రీ మహామంత్రంలో ఉన్నటువంటి బీజాక్షరం. అక్కడికి వచ్చేటప్పటికి బీజాక్షరం ప్రతిపాదింపబడింది. గాయత్రీ మంత్రం ఒక్కదానికి ఒక ప్రత్యేకత. 24 అక్షరాలు బీజాక్షరాలే. 24 అక్షరాలకి ఋషులున్నారు, 24 అక్షరాలకి అధిష్టాన దైవాలు ఉన్నారు. ప్రత్యేకించి ఈ వా అన్న అక్షరాన్ని రోజు గాయత్రీ మహామంత్రంలో అంతర్భాగంగా ఎవరు జపం చేస్తారో వాళ్ళకి అజ్ఞానము తొలగిపోతుంది, తొలగిపోయి జ్ఞానము కలుగుతుంది. అంత గొప్పగా అజ్ఞానమును తొలగించగలిగినటువంటి ఒక యోగిస్వరూపయ్యి అటువంటి మార్గాన్ని మనకి ప్రచోదనం చేస్తూ ఉపాసనా రహస్యములను ఆవిష్కృతమయ్యేటటువంటి రీతిలో స్వామి హనుమ లంకాపట్టణానికి బయలుదేరుతున్నారన్నది ఆ శ్లోకంలో సంకేతం. అందుకని తతో రావణనీతాయా సీతాయా శత్రుకర్షణ ఈయేష పథమన్వేష్టం చారణా చరితేపథి. శత్రుకర్షణ, శత్రుకర్షణ అంటే శత్రువులను అణచినవాడు. ఏవి శత్రువులు? కామక్రోధ లోభ మదమోహమాత్సర్యములే శత్రువులు. కానీ లోకంలో అందరికీ ఎవడి కామం వాడికి సంతోషంలా అనిపిస్తే అవి శత్రువులని భావించి వాటిని పక్కకి పెట్టి భగవద్దర్శనం కోసమని శ్రమిస్తున్నవాడెవరున్నాడో వాడు ఉపాసకుడు. అందుచేత ఆయన శత్రుకర్షణుడు. శత్రుకర్షణుడైనటువంటి హనుమ బయలుదేరుచున్నారు. ఈ శ్లోకంలో గొప్ప విషయం ఏమిటంటే అసలు ఎప్పుడూ రామాయణం వినని వాడికి ఈ శ్లోకంతో కథ మొదలుపెట్టారనుకోండి, అందులో హనుమ పేరు లేదు.
మీరు పూర్వాపరాలు చెప్తే తప్ప ఎవరు బయలుదేరుతున్నారో తెలియదు. కానీ ఈ జాతి గొప్పతనం ఏమిటంటే రామాయణం తెలియని వారు ఉండరు కాబట్టి హనుమ బయలుదేరుతున్నారు అని నేను చెప్పేసేయచ్చు. యథార్థంగా ఆలోచిస్తే అందులో ఎక్కడుంది హనుమ పేరు? ఆ ప్రారంభ శ్లోకంలో తతో రావణ నీతాయా సీతాయా శత్రుకర్షణ ఈయేష పథమన్వేష్టం చారణా చరితే పథి. ఆయన బయలుదేరుతున్నారు. ఎవరాయన? హనుమ. అంటే కిష్కింధకాండతో అన్వయం చేయి. సుందరకాండని సుందరకాండగా మొదలుపెట్టేయవద్దు. సుందరకాండ గొప్పతనం తెలియాలంటే, రామకథా బలం తెలియాలంటే, హనుమ యొక్క వైభవం తెలియాలంటే, అందరూ సంతోషాన్ని పొందడం మొదలైందని తెలియాలంటే, ఆయన ప్రయాణించేటటువంటి ఆయన శక్తి నీకు తెలియాలంటే కిష్కింధకాండతో అన్వయం చేసే సుందరకాండ మొదలుపెట్టు సుమా. అన్యాపదేశంగా మహర్షి యొక్క సంకేతం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. ఏం చేస్తారైతే మహారాజులు? వేటకని వెళ్ళేది, క్రూర మృగాల్ని చంపేది, ఎంత అని చేస్తారు వాళ్ళు? పోని 5-6 మంది పెళ్ళిళ్ళు చేసుకుంటారు. ఎంత అని పెళ్ళిళ్ళు చేసుకొని ఎంత అని వాళ్ళు ఆ భార్యలతో కానీ భర్తలతో కానీ తిరుగుతారు. చెప్పండి, ఏం చేస్తారు? ఇక వాళ్ళు అందరూ ధార్మికంగా ఉండేటువంటి వాళ్ళు, పెద్ద పెద్ద మహర్షుల యొక్క భక్తులు వాళ్ళు. అందుకని పెద్ద పెద్ద యజ్ఞాలు ఒకరికన్నా ఒకరు ఎక్కువ చేసేవాళ్ళట. ఈయన ఒక యజ్ఞం చేస్తే దానికన్నా ఎక్కువ యజ్ఞం చేసేవాడు. అందుకని ప్రతి చోట యజ్ఞం. ఆ యజ్ఞానికి ఏం చేసేవాళ్ళు? అగ్నినే కదా ప్రధానం. ఇక అన్ని చోట్లను ఈ మహారాజు యజ్ఞం 3 రోజుల కిందట మహారాజు అనుకున్నాం కదా, ఆ శ్వేతకి చేసినటువంటి యజ్ఞాలు విపరీతంగా ఉన్నాయట. ఇది కాక చిల్లర యజ్ఞాలు దండిగా. ఇంకా ఏం చేస్తాడు? ఆ నూనె అంటే నూనె అని నేను అంటున్నాను. ఆ నెయ్యి తాగి 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 అజీర్ణ వ్యాధి వచ్చింది. అశ్విని దేవతలు కానీ, పక్కలో ఏ దేవతలు కానీ, ధన్వంతరి కానీ ఎవరు లేరు. ఏం చేస్తాడు? అందుకని కొంచెం అగ్ని పడి ఇంకొక చోట అగ్ని పడితే కొంచెం తీరిపోతుంది. వనాన్ని దహించి నీ కోరిక తీర్చుకోమని బ్రహ్మదేవుడు చెప్పాడు. అజీర్ణ వ్యాధిని, నీ రోగాన్ని, అజీర్ణ వ్యాధిని పోగొట్టుకుంటావు అని వరం ఇచ్చాడు. ఆ వీరులిద్దరూ ఒక్కటై వనంలోని ప్రాణులన్నిటినీ నివారిస్తారు. ఇంద్రుణ్ణి కూడా ఎదుర్కొంటారు. ఇది సత్యం, సందేహం లేదు అన్నాడు. ఆ ప్రాణులందరినీ ఎదుర్కొడతారు వాళ్ళు. యోచన చేయొద్దు, నీళ్లు ప్రశ్ననే లేదు నీకు. వెళ్ళును. వెంటనే అగ్నిదేవుడు బ్రహ్మదేవుడికి నమస్కారం పెట్టి, చాలు, ఇంత చేస్తే చాలు, నాకు నీ దగ్గర మందు దొరుకుతుందని వచ్చాను, మందు దొరికింది నాకు, చాలు, ఏమన్నా కానీ వెళతాను అని అగ్నిదేవుడు బ్రహ్మదేవుడికి నమస్కారం పెట్టి కృష్ణార్జునుల వద్దకు వెళ్ళాడు. సహాయం చేయమని అడిగాడు. నమస్కారం చేశాడు. నన్ను రక్షించండి, నా అజీర్ణ వ్యాధిని పోగొట్టండి అని అంటూనే కృష్ణుడు అన్నాడు, అబ్బో మా దగ్గర ఏది మందు లేదప్ప, మా దగ్గర మేము మందులు ఇచ్చేవాళ్ళు కాదని. స్వామి, జరిగిన కథ అంతా చెప్తున్నాను అని జరిగిన కథ అంతా చెప్పాడు. ఇది జరిగిన కథ. ఇది అగ్నిదేవుడికి ఖాండవనం మీద ప్రీతి కలగటానికి గల కారణం, ఆ వనాన్ని ఆహారంగా ఎన్నుకోవటానికి గల కారణం అని వైశంపాయన మహర్షి కథ మధ్యలో జనమేజయుడు అడిగినటువంటి ఖాండవ వన వృత్తాంతాన్ని చెప్పి మళ్ళీ అసలు కథను ఇలా చెప్పసాగాడు. అబ్బా, ఇంతవరకు అయింది చూడండి. అగ్నిదేవుడి కథ ఎంత అయింది. వైశంపాయనుడు అడగలేదు. ఆయన ఆకాశంలో అకస్మాత్ అజీర్ణంలో పొట్ట చెడిపోయినప్పుడు ఏమైనా కావాలంటే, ఏదైనా చేయాలంటే ఎక్కడ చేసే అని అడగలేదు. అది అడిగింటే బాగుండేమో, నేనంటే అడుగుతూ ఉంటలేండి. అడగలేదు. మొత్తానికి ఏదో తట్టుకున్నాడులేండి. అగ్నిదేవుడు కృష్ణార్జునుల వద్దకు వచ్చి ఖాండవ వనాన్ని దహించటంలో సహాయం చేయమని కోరగానే అర్జునుడు ఇలా అన్నాడు, దేవా, నా వద్ద దివ్యాస్త్రాలు చాలా ఉన్నాయి. వాటితో ఒక్క ఇంద్రుణ్ణి కాదు, ఎంతమంది ఇంద్రులు వచ్చినా సరే నేను ఎదిరించగలను. కానీ నా భుజబలానికి తగిన ధనస్సు నా దగ్గర లేదు. నాకు ధనస్సు కావాలి. యుద్ధభూమిలో నా వేగానికి తగిన యుద్ధ సామాగ్రి కూడా ఇప్పుడు నా వద్ద లేదు.
శీఘ్రంగా ప్రయోగించటానికి నాకు అక్షయ బాణాలు కావాలి. ఎందుకంటే నిన్ను చూస్తే నువ్వు తట్టుకోలేకపోతున్నావు బాధ. నేను ఇక్కడి నుంచి వెళ్ళి నేను నా ఇంటి నుంచి తీసుకురావాలంటే బాణాలు ఇవంతా కూడా లేట్ అయిపోతుంది. నీ అవస్థ చూడలేకపోతున్నా. ఇక్కడెక్కడ నీళ్లు అవసతి కూడా లేదు. అయినా పర్వాలేదు, ఆ బాణాలు మొయ్యగల రథము కావాలి నాకు. ఆ రథాన్ని వాయువేగంతో తీసుకొని వెళ్ళగల తెల్లని గుర్రాలు కావాలి. ఆ రథం మేఘగర్జన వంటి ధ్వనిని కలిగి ఉండాలి. సూర్య తేజస్సుతో వెలిగిపోతూ ఉండాలి. అలాగే శ్రీకృష్ణుడి పరాక్రమానికి తగినట్లుగా ఆయుధాన్ని కూడా నువ్వు ఇవ్వు. ఆ ఆయుధాన్ని చేతపట్టి జరగబోయే యుద్ధంలో కృష్ణ పరమాత్మ నాగులను పిశాచాలను వధిస్తాడు. ఓ దేవా, ఈ యుద్ధంలో కార్యసిద్ధి కలగటానికి ఏదైనా ఉపాయం చెప్పు. ఇది ఒక అప్లికేషన్ వేసుకున్నాడు. ఇది మంచి టైం అర్జునుడికి. ఎందుకంటే తెలుసు అగ్ని దగ్గర ఇవన్నీ ఉన్నాయని చెప్పేసి. కాండవ వనంలో వర్షాన్ని కురిపించే ఇంద్రుణ్ణి నివారించటానికి నాకు రథాన్ని బాణాలను ప్రసాదించు. నాకు నీ దగ్గర ఉన్నాయి కదా, అవన్నీ ఇచ్చేసా నాకు. ఓ అగ్నిదేవ, మానవ ప్రయత్నంతో మేము ఈ కార్యాన్ని చేయటానికి సిద్ధంగా ఉన్నాం. కానీ ఇది సామాన్యమైన కార్యం కాదు. నువ్వు చెప్పినట్టుగా అంత సులభంగా కాదు ఇది. కనుక అపాయం లేని ఉపాయాన్ని ఆలోచించి మాకు చెప్పు. ఈ కార్యం సిద్ధించటానికి తగిన సాధనాలను నువ్వు ప్రసాదించు అని కోరాడు అర్జునుడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. అర్జునుడు తనకు శ్రీకృష్ణుడికి ఆయుధాలను తగిన యుద్ధ సామగ్రిని ఇవ్వమని అగ్నిదేవుణ్ణి కోరాడు. అగ్నిదేవుడు వెంటనే వరుణదేవుణ్ణి ధ్యానించాడు. వరుణదేవుడు అగ్నిదేవుడి ఎదుట ప్రత్యక్షమయ్యాడు. ఆయనతో అగ్నిదేవుడు ఇలా అన్నాడు, దేవా, పూర్వం రాజైన సోముడు మీకిచ్చినటువంటి ధనస్సును, అక్షయ తూణీరాన్ని, కపిధ్వజం గల రథాన్ని దయచేసి అనుగ్రహించండి. వాటిని ఈ అర్జునుడికి ఇస్తాను. అర్జునుడు ఆ గాంధీవంతో గొప్ప కార్యాన్ని సాధించటానికి సిద్ధపడుతున్నాడు. ఈ వాసుదేవుడు కూడా చక్రాన్ని పొంది నాకు సహాయపడటానికి సిద్ధపడుతున్నాడు. కనుక ఈ 2 ఆయుధాలను నాకు ప్రసాదించు అని కోరాడు. అసలు ఇదంతా జరిగింది ఇది తంత్రం. ఇది అగ్నిదేవుడికి ఏమిటి, అజీర్ణం ఏమిటి, శ్వేతకి చేసిన హోమానికి ఎందుకు తత్తరపోయేటేమిటి, ఇవన్నీ నిజమైనప్పటికీ కూడా ఇది కారణం. అగ్నిదేవుడికి అట్లా అజీర్ణ వ్యాధి వచ్చినప్పటికీ కూడా అజీర్ణ వ్యాధి రావటానికి ఎన్ని మాటలు ఎవరెవరు ఎంత యజ్ఞం చేశారు. ఇదొకటే, శ్వేతకి చేసిన యజ్ఞం ఒకటేనా? ఎంతమంది యజ్ఞాలు చేశారు? చేస్తూనే ఉన్నారు కదా. అప్పుడంతా అజీర్ణ వ్యాధి రాలేదా? ఇప్పుడు కావలసిగా వచ్చింది. కావలసిగా తన్ను తానే కించపరుచుకొని, తన్ను తానే అవమానపరుచుకొని ఇక్కడ కావలసిగా వచ్చాడు వీళ్లను ప్రసాదించటానికి. వీళ్ళకి ఇది మానవ లోకానికి తీసుకొచ్చి ఇవ్వటాని కోసం ఈ ఆయుధాలంతా కూడా. ఇదొక పెద్ద నాటకం ఆడాడు వరుణదేవుడు. అలాగే ఇప్పుడే ఇస్తున్నాను, తీసుకో. గాంధీవం కీర్తిని పెంచుతుంది. దీనికి వినాశం లేదు. ఇతరులు ప్రయోగించిన శస్త్రాలకు, అస్త్రాలకు ఇది నాశనం కాదు, వాటినే నాశనం చేస్తుంది. అన్ని ధనస్సుల కంటే ఎంతో పెద్దగా ఉంటుంది. ఈ గాంధీవం 10,000 ధనస్సులతో సమానమైనది. గాంధీవాన్ని పొందటానికి ఇదంతా జరిగింది. శ్రీకృష్ణుడు మాయ అర్జునుడికి జీర్ణ వ్యాధిని కలిగించాడు. ఆయన ఇదంతా పనంతా అయిందని. గాంధీవం తనను ధరించిన వారి దేశాన్ని వృద్ధి చేస్తుంది. చిత్ర విచిత్రమైన రంగులతో ప్రకాశిస్తూ ఉంటుంది గాంధీవం. ఎటువంటి రంధ్రాలు, పగుళ్ళు, గీతలు లేకుండా గట్టిగా ఉంటుంది గాంధీవం. అనేక వేల సంవత్సరాలు దీనిని దేవతలు, దానవులు పూజించారు. గంధర్వులు కూడా పూజించారు. అంతటి గాంధీవాన్ని, ధనస్సును
అర్జునుడికి ఒకడికే ఉండేది అని చెప్తారు. ఇప్పుడు ఇక్కడ వచ్చింది అర్జునుడికి ఈ గాంధీవం ఎట్లా వచ్చింది అంటే, అందుకే ఆ గాంధీవాన్ని చూసే తత్రపోయారు మహారాజులందరూ కూడా. అందుకని అర్జునుడికి అంత పేరు వచ్చింది. ఈ గాంధీవం యొక్క మహిమ అత్యద్భుతమైనటువంటిది. ఆ ధనస్సు అది మోయటము కూడా కష్టమే, కానీ అర్జునుడికి అది సులభం. భుజాలు చూలట ఆయనకు, అంత పెద్ద గాంధీవాన్ని మోసాడు. అప్పుడు ఆనందమైంది. లేకపోతే ఆ భుజం ఉందే అది తట్టుకోలేదట. భుజం తట్టుకునేటువంటిది కావాలి దానికి. అక్షయ తూణీరాలను ఒకటొకటిగా తీస్తూ ఉంటే అక్షయ తూణీరాలు, ఆ తూణీరాలను ఒకటొకటిగా తీస్తుంటే ఇంకోటి పుడుతుంది. ఇదంతా అగ్నిదేవుడు ప్రసాదించాడు. రథంచ దివ్యాశ్వయుజం కపి ప్రవర కేతనం, దివ్యమైనటువంటి రథం ప్రసాదించాడు. ఆ రథం దివ్య అశ్వాలతో, పతాకంపై కపిరాజు హనుమంతుడి చిత్రం ధరించి రెపరెపలాడుతూ దివ్యకాంతులతో వెలిగిపోతూ ఉన్నది. హనుమంతుడు ఉండేటువంటి రథం, ఒక పతాకం, అటువంటి రథము, అటువంటి ధ్వజం హనుమాన్ ధ్వజము, గుర్రాలు అటువంటివే. అత్యద్భుతమైనటువంటి రథం అది. ఆ గుర్రాలు గంధర్వ దేశంలో పుట్టినవి, తెల్లగా అర్జునుడు కోరినట్లుగా ఉన్నాయి. ఆ గుర్రాలు తెల్లగా ఉన్నాయట. మనోవాయు వేగాలు కలిగి ఉన్నాయి, మనస్సుతో పరిగెత్తేటువంటి వేగాలు ఉన్నాయట. ఆ రథం యుద్ధానికి అవసరమైన సామగ్రితో నిండి ఉంది. అన్నీ సిద్ధంగా ఉన్నాయి. అక్షయ తూణీరమే ఉండేటప్పుడు ఇంకేమిటి అంటే, తీసిన కొద్దీ వస్తాయి బాణాలు. దేవదానవులు అన్నీ ఉన్నాయి అక్కడ. దేవదానవులు కూడా జయించలేనిదే ఉంది అటువంటి రథం. అది దివ్యమైన కాంతులతో వెలిగిపోతుంది. చూడటానికి సాధారణంగా ఉంది, ఎందుకంటే ముందు శత్రువులకి అంతగా కనపడకూడదు కదా, ఆ విధంగా ఉంది రథం. కానీ ఇటువంటి గొప్ప రథం ఇది, గొప్ప ధ్వనిని కలిగి ఉంది. దానిపై రత్నాలు పొదగబడి ఉన్నాయి. దానిని విశ్వకర్మ తన తపశ్శక్తితో నిర్మించాడు. దాని రూపం వర్ణనాతీతంగా ఉంది. అసలు ఆ రథాన్ని చూస్తూనే కళ్ళు పోతాయి, శత్రువులకి కళ్ళు కనపడవు. ఆ రథం యొక్క ఆ ప్రతిబింబము, దాని మీద పడేటువంటి సూర్యుడి వెలుతుర, ఆ చుట్టూ పొదగబడినటువంటి రత్నాలు కాంతులతో చుట్టూ ఉండేవాళ్ళ యొక్క కళ్ళు పోతాయి. ఎదురుగా వచ్చినటువంటి శత్రువులు ఎక్కడున్నాడో కనిపెట్టలేకపోతాడు. ఎక్కడ ఉన్నాడో, అర్జునుడు ఎక్కడున్నాడో తెలియదు, రథం ఎక్కడుందో తెలియదు. అంత కాంతులు వెదజల్లుతూ ఉంటాయట. అటువంటి రథం ఎవరి దగ్గర లేదు, ఈయన దగ్గర మాత్రమే ఉంది. ముందు వచ్చేటువంటి శత్రువులు అటువంటి రథాన్ని పొందాడు, గాంధీవాన్ని పొందాడు, అక్షయ తూణీరాన్ని పొందాడు. పూర్వం చంద్రుడు ఆ రథాన్ని ఎక్కి దానవులను జయించాడు. ఇంద్రధనస్సులాగా ప్రకాశిస్తున్న ఆ శ్రేష్టమైన రథం వద్దకు కృష్ణార్జునుడు వెళ్ళారు. తాపనీయ సురుచిరా ధ్వజవ్యష్టి రనుత్తమా తస్యాం తు వానరో దివ్యః సింహ శార్దూల కేతనః. ఆ రథం యొక్క ధ్వజదండం అందంగా ఉంది, బంగారంతో నిర్మించబడింది. దానిపై సింహ శార్దూలాల వంటి సమానమైన ఆకారం గల వానరుడొకడు కూర్చొని ఉన్నాడు. వానరుడొకడు అంటే మన హనుమంతుడు. శత్రువులను నాశనం చేయటానికై వారి మీదకు ఉరకటానికి సంసిద్ధంగా ఉన్నాడు వానరుడు. ఆ ధ్వజంపై వివిధ రకాల భయంకర జంతువులు కూడా ఉన్నాయి. ఆ రథంపై అన్ని విధాలుగా ఉన్నాయట. జంతువులు ఎట్లా ఉన్నాయంటే, ఆ జంతువుకు ఆజ్ఞ ఇస్తే అది జీవం వచ్చి పరిగెత్తిపోతుంది. పైన ధ్వజంలో ఉండిన స్వామి కూడా చెప్పింటే పరిగెత్తి వచ్చినేమో,
అర్జునుడికి సహాయం చేసినేమో. ఆ రథం చుట్టూ అట్లే ఉన్నాయి. ఎన్ని జంతువులు ఉన్నాయో చెప్పలేనట్టు జంతువులు. అన్ని జంతువులకు ఇట్లా ఆజ్ఞ ఇస్తే జంతువులే చాలట శత్రువుల మీద పడటానికి. జీవం వచ్చేస్తుందట. ఎంత బాగుంటుంది కదా. అటువంటి కారు మన దగ్గర ఉంటే ఎంత బాగుంటుందో. వాటి శబ్దం వింటే శత్రు సైనికులు ప్రాణాలు పైనుంచి పైకి ఎగిరిపోతాయట. అంత శబ్దమట. ఆ రథము కూడా శబ్దం చేస్తుంది. ఆ రథము చుట్టే ఉండేటువంటి ప్రాణులు, చిత్రాలు అట్లా శబ్దం చేస్తాయట. రథం యొక్క చక్రంలోనూ కూడా వేరువేరే ప్రాణులు ఉన్నాయట. క్రూరమైనటువంటి ప్రాణులు. దానికి జీవం వచ్చినట్టుగానే ఉన్నాయట అంతే. కానీ విశ్వకర్మ చెక్కబడింది అవన్నీ కూడా. అది ఒక్క పరిని తలుచుకుంటే యజమాని, రథం మీద కూర్చున్నటువంటి యజమాని అంటే అర్జునుడు, ఏ సింహం ఆ పరిగెత్తు ఉంటే అన్ని సింహాలు పరిగెత్తిపోతాయి. ఏ పులులా పడండి అంటే అన్ని పులులు పడిపోతాయి. ఏ సర్పాలా దాడి చేయండి అంటే దాడి చేస్తాయి. ఆ రథం అటువంటిది. దానికి అటువంటి శక్తి ఉంది. మంత్రశక్తి కాదు, అది కేవలం పరమాత్ముడు ఇచ్చినటువంటి ఒక అనుగ్రహం రథం. ఆ రథం రకరకాల జెండాలతో ప్రకాశిస్తుంది. ఒక జెండా కాదు, వెబ్గయార్స్, రకరకాల జెండాలు. ఏ చోటకి ఆ చోటకి ఆ జెండాలు. అర్జునుడు దానిని ప్రదక్షిణం చేసి దేవతలకు నమస్కారం చేశాడు. చూసారా, వేరేవాడైంటే చక్కని వాకిలు తీసుకొని ఎక్కేవాడు. దానికి ప్రదక్షిణం చేసి నమస్కారం చేసి ఆరతిచ్చి వెళ్ళాడు, పైకి ఎక్కాడు. మన వాళ్ళైతే డ్రైవింగ్ చేసుకొని వస్తానని ఎక్కేవాళ్ళు. అందుకని యాక్సిడెంట్ అంత అయ్యేది. అసలు ఎక్కకూడదు. నిమ్మ పండ్లు పెట్టి దానికి పూజ చేయించి ఎక్కాలి. అంతవరకు మనం తీసుకోకూడదు. యజమాని అయినవాడు అంతవరకు ఆ డ్రైవరే తీసుకో ఉండాలి. యజమాని తీసుకోవాలంటే ఇవన్నీ చేయాలి. కవచం, ఖడ్గం, వేళ్లకు తొడుగులు ధరించి, మాటిమాటికి వేళ్లకు తొడుగులు అని మనం చాలా పరిచయం చెప్పుకున్నాం. అంటే అర్జునుడు యొక్క వేళ్ళు ఎంత పెద్దవో యోచన చేయండి. ఆయన ఎట్లా అన్నం తింటాడో తెలీదు, నాకు మాత్రం తెలీదు. దివ్య విమానాన్ని ఎక్కినట్లుగా ఆ రథాన్ని ఎక్కాడు. పూర్వం ఆ గాంధీవాన్ని బ్రహ్మదేవుడే నిర్మించాడు. అందుకని బ్రహ్మదేవుడి యొక్క ఆ నిర్మాణం ఆయనదే సృష్టి. అది దాన్ని ఇప్పుడు అర్జునుడు పొందాడు. అగ్నిదేవుడి ఎదురుగా, అంటే అగ్నిదేవుడు ఇచ్చినటువంటి రథం అది. మొత్తం అగ్నిదేవుడే దాంట్లో ఉన్నాడు. ఆ ధనస్సుకు అర్జునుడు నారి బిగించాడు, కట్టాడు. అప్పుడు భయంకరమైనటువంటి శబ్దం పుట్టింది. ఆ పుట్టిన శబ్దాన్ని విని ప్రాణుల మనస్సులు కలత చెందాయి. క్రూరమైనటువంటి ప్రాణులు ఉన్నాయి కదా, అవన్నీ కలత చెందాయి. ఎక్కడి నుంచి వచ్చింది ఈ శబ్దమని. అలా అర్జునుడు అగ్నిదేవుడికి సహాయం చేయటానికై దివ్యరథాన్ని పొందాడు, అక్షయ తూణీరాన్ని పొందాడు, గాంధీవాన్ని పొందాడు. సంతోషిస్తూ సర్వసమర్థుడై నిలిచాడు. తర్వాత అగ్నిదేవుడు శ్రీకృష్ణుడికి చక్రాన్ని ఇచ్చాడు. అది వజ్రంతో సమానమైన బలం కలిగి ఉంది, మధ్య బలం కలిగి ఉంది, నాభి ఉన్నది. ఆ చక్రాన్ని శ్రీకృష్ణుడు అందుకొని సమర్థుడయ్యాడు. అగ్నిదేవుడు ఆయన్ను చూసి, కృష్ణ, నువ్వు అమానుషులైన రాక్షసులను సంహరిస్తావు, పిశాచాలు, నాగులు, దైత్యులు, దేవతలు నువ్వు యుద్ధంలో గెలుస్తావు, దుష్టులను సంహరించి సర్వశ్రేష్ఠు అవుతావున్నావు. క్షిప్తం క్షిప్తం రణే చైతత్ త్వయా మాధవ శత్రుషు హత్వా ప్రతిహతం సంఖ్యే పాణిమేష్యతి తే పునః పాణిమేష్యతి తే పునః. ఓ మాధవ, యుద్ధంలో నువ్వు ఈ చక్రాన్ని నీ శత్రువులపై విసిరినప్పుడల్లా ఇది శత్రువులను చంపి తిరిగి నీ చేతిలోకి వస్తుంది అన్నాడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.